ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పయ్యావుల కేశవ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. దాన్ని వివరించడం జరుగుతుంది. ఈరోజు కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ గురించి పూర్తి వివరాల్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రధానమైనటువంటి ఆరోపణలు హైకోర్టులో చేస్తూ వారు మాట్లాడినటువంటివి ప్రధానమైనటువంటి ఆరోపణల్లో 3 అంశాలు హైకోర్టులో ఇచ్చినటువంటివి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ని ప్రైవేటీకరణ చేశారని, అయిన వారికి అంటే మలేషియాలో ఉన్నటువంటి మాజీ ప్రధాని కొడుక్కి ఇక్కడ ఉన్నటువంటి కమర్షియల్ ట్యాక్సెస్ పద్మావతి గారి కొడుక్కి పోర్టును కట్టబెట్టారని, మూడవది ప్రస్తుతం సీఈఓగా ఉన్నటువంటి కాకినాడ పోర్ట్ సీఈఓగా ఉన్నటువంటి కర్ణాటి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు గారు బినామీ అని. ఇవన్నీ పచ్చి అబద్ధాలు. ఈ ప్రైవేటీకరణ చేసినటువంటిది విజయభాస్కర్ రెడ్డి గారు 1994లో. ఈ కట్టబెట్టారు, మలేషియా కంపెనీ కట్టబెట్టారు అనేటువంటి కోర్టుకి సప్పించారు, కానీ ఇచ్చినటువంటిది ఇంటర్నేషనల్ సీపోర్ట్స్కి, మలేషియా కంపెనీకి కాదు. మరి ఇంత పచ్చి అసత్యాల్ని పచ్చి రాతలతోటి కోర్టుకు సమర్పించడం అంటే ఖచ్చితంగా కోర్టును తప్పుదోవ పట్టించడమే. మూడవది కాకినాడకు సంబంధించి ఈ పోర్టుకు సంబంధించినటువంటి సీఈఓ కర్ణాటక వెంకటేశ్వరరావు చంద్రబాబు బినామీని. అసలు ఎవరి కర్ణాటక వెంకటేశ్వరరావు? 2004 వరకు ఇతను ఎక్కడా కూడా పేపర్ మీద కానీ సెక్రటరియట్లో కానీ ఈ కాకినాడ డీప్ వాటర్ పోర్టులో కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇతని పేరు ప్రస్తావనే లేదు. ఇతను అసలు కనిపించలేదు. 2004లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇతన్ని కాకినాడ సీపోర్ట్లో డైరెక్టర్గా చేసుకున్నారు. ఇదిగో ఇది డాక్యుమెంట్. బలవంతంగా ఎల్ఎన్టీకి ఇచ్చినటువంటి టెండర్ని, ఎల్ఎన్టీని బలవంతంగా మీరు బయటకు పంపించి దాని మీద ఉన్నటువంటి షేర్లను ట్రాన్స్ఫర్ చేయించింది మీరు, దానికి అనుమతి ఇచ్చింది మీ ప్రభుత్వంలో. మీకు వాటాదారుడిగా ఉండి అతనికి మళ్ళీ అదనంగా ఓ సెజ్జుని కట్టబెట్టారు. అది కూడా ఓఎన్జీసీ, ప్రభుత్వ రంగ సంస్థకు ఉన్నటువంటి ఓఎన్జీసీని కట్టబెట్టారు మీరు. ప్రధానమంత్రి వ్యతిరేకించినా సరే మీరు ఒత్తిడి తీసుకొచ్చి కట్టబెట్టారు. మీ వాటాదారుడు, మీ భాగస్వామిని మా బినామీ అంటారా? ఎక్కడుంటాడు ఈ వెంకటేశ్వరరావు అనేటువంటిది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. 2004 నుంచి 2009 వరకు రాష్ట్రంలో చక్రం తిప్పినటువంటి ప్రాంతం, సిఎంపీగా పిలువబడేటువంటి ప్రాంతం. సిఎంపీ అంటే అందరం మనం చీఫ్ మినిస్టర్ పేషి అనుకుంటాం, కానీ ఇది సెంటర్ ఫర్ మాల్ ప్రాక్టీసెస్. ఇక్కడే రోడ్ నంబర్ 10 బంజారా హిల్స్ లో ఉంది కేవీపీ గారి నివాసం. ఈ కర్ణాటక వెంకటేశ్వరరావు గారు అలియాస్ కేవీఆర్, కేవీపీ ఒకే బిల్డింగ్ లో ఉంటారు. రాష్ట్రానికి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పొద్దున్నేసి ప్రదక్షిణాలు చేసినటువంటి బిల్డింగ్ అది. ఒకే బిల్డింగ్ లో ఉంటూ ఒకే ప్రాజెక్ట్ లో వాటాలు తీసుకున్నటువంటి మీ బినామీని ఇవాళ వాటాల్లో తేడాలు వస్తే మా బినామీ అని మీరు ప్రచారం చేసి కోర్టును కూడా తప్పుదోవ పట్టించారు అనంటే ఎంతటి ఘనకీర్తుందయా మీకు? విజయమ్మ గారికి ఇవన్నీ తెలిసి సంతకం పెట్టారా, తెలియక సంతకం పెట్టారా? రోజు మేము చెప్పే విషయాల్ని తెలుసుకుని ఖచ్చితంగా విజయమ్మ గారు ఇవాళ బాధపడుతూనే ఉంటారు. ఇన్ని అసత్యాల పేపర్ల మీద నాతో సంతకం పెట్టించారా నా తనయుడు, నా చుట్టూ ఉన్నవాళ్ళు అని చెప్పేసి. వీళ్ళిద్దరూ ఆ రోజు కేవీఆర్ ఎవరు? కేవీపీ బినామీ. కేవీపీ ఇస్ ది సోల్ ఆఫ్ వైఎస్ఆర్. ఇవాళ పిటిషన్ వేసిన విజయమ్మ గారు ఆయన భార్య. సో ఖచ్చితంగా వీళ్ళ బినామీని పట్టుకొచ్చి మా కంటగట్టే ప్రయత్నం చేస్తారా? పోర్ట్ ఇచ్చింది మీ పోర్టుని ఆయన చేరింది మీ ప్రభుత్వ హయాంలో, ఎల్ఎన్టీ షేర్లు ట్రాన్స్ఫర్ చేసింది మీ ప్రభుత్వ హయాంలో, వారికి అనుమతులు ఇచ్చింది మీ ప్రభుత్వ హయాంలో, ఎస్సీజెడ్కి అదనంగా పర్మిషన్లు ఇచ్చింది, ఓఎన్జీసీని బయటకు తరిమేసి ఇతనికి ఇప్పించింది మీ ప్రభుత్వ హయాంలో. ఇన్ని అక్రమాలు మీరు చేసి సక్రమంగా చేసిన మా మీద బురదేసే ప్రయత్నం చేస్తారా? మేమేం చేశాం? విజయభాస్కర్ రెడ్డి గారు పోర్టు ప్రైవేటీకరణ కోసం టెండర్లు పిలిచారు. ఏ ఒక్కరు కూడా ఆ రోజు స్పందించలేదు. అదే టెండర్ని మళ్ళీ 96లో రిపీట్ చేశాం. 64 మంది ఆసక్తి చూపితే 16 మంది కాంపీట్ చేస్తే 4 మంది మాత్రమే బిడ్స్ సమర్పించారు. ఆ 4 బిడ్స్లో 3 కన్సిడరేషన్లోకి తీసుకున్నారు. ఒకటి ఇంటర్నేషనల్ సీ పోర్ట్స్, రెండవది వీళ్ళు చెప్తున్నటువంటి మలేషియా కంపెనీ, మూడవది జిఎంపీ అని బాంబేకి సంబంధించినటువంటి కంపెనీ.
వీటిని ఎవాల్యుయేట్ చేయడానికి ఆ రోజు భారతదేశం మీద ఇప్పటి ప్రధానమంత్రి ఆ రోజు ఆర్థిక మంత్రిగా ఉంటూ ఈ లిబరలైజేషన్ పాలసీని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు పోర్టులని ప్రైవేటీకరణ ప్రారంభించాయి. ఎక్కడో ఒక డాక్యుమెంట్ కూడా లేదు ఏ రకంగా మోడల్ పోవాలనేటువంటిది. అటువంటి రోజుల్లో భారత కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి రైట్స్ కి కన్సల్టెన్సీ అప్పగించి అయ్యా ఈ ముగ్గురులో ఎవరు ఎలిజిబుల్లో మీరు నిర్ధారించండి అన్నారు. చేస్తే వాళ్ళు రైట్స్ సంస్థ మలేషియా సంస్థకి 97 పాయింట్లు, వీళ్ళకి 95 పాయింట్లు, 2 మార్కులు తేడా ఇచ్చారు. ఇస్తూ చివరిగా చెప్పారు కొన్ని ఫైనర్ పాయింట్స్ చూస్తే ఈ బ్యాలెన్స్ ట్విల్ట్ అవుతుంది కాబట్టి ఈ ఇద్దరు ఈ ప్రాజెక్టుకు అర్హులే అని. మరి మీరు చెప్పినట్టు మలేషియా కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలనుకుని ఉంటే ఆ కంపెనీకి 2 మార్కులు ఎక్కువ వచ్చినాయి, అప్పుడే ఇచ్చేసి ఉండేవాళ్ళు. అయినా సరే రాష్ట్ర ప్రయోజనాలతో దీన్ని సెకండ్ ఒపీనియన్ తీసుకోమని పంపించారు. ఒక ఎక్స్పర్ట్ చేత సెకండ్ ఒపీనియన్ తీసుకున్నాడు. ఆయన కూడా అదే చెప్పారు, అయ్యా ఈ 2 సంస్థలు అర్హులేని. దాని తర్వాత అప్పటికే ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో 5 సెక్రటరీల నేతృత్వంలో ప్లస్ ఈ రైట్స్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ మళ్ళీ సమీక్ష చేసిన తర్వాత ఇంటర్నేషనల్ సీపోర్ట్ బిడ్డింగ్ రాష్ట్రానికి ప్రయోజనకరమని తెలిసింది. ఎందుకు అనంటే మలేషియా కంపెనీ పర్సెంటేజ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా పర్సెంటేజ్ ఎక్కువ వచ్చింది, కానీ వాస్తవానికి అది నిధుల్లోకి ట్రాన్స్లేట్ అయితే తక్కువ వస్తుంది. వీళ్ళు తక్కువ వేసినా కూడా ఎక్కువ నిధులు వస్తున్నాయి అనేటువంటి తేల్చారు. ఎంత తేడా ఉంది అనంటే 1200 కోట్ల రూపాయల తేడా ఉంది. రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాని 1200 కోట్ల రూపాయల తేడా వస్తుంది. కాబట్టి ఇదొక కారణం చేత దీన్ని ప్రిఫర్ చేస్తున్నాం. పెట్టుబడుల విషయంలో కూడా మలేషియా కంపెనీ కన్నా ఇంటర్నేషనల్ సీపోర్ట్స్ కంపెనీ ఎక్కువ పెట్టుబడులు పెడుతుంది. ఈ 2 కారణాల చేత ఇంటర్నేషనల్ సీపోర్ట్స్ ని మనం ప్రిఫర్ చేయాలి అని. అందులో భాగస్వాములు ఎల్ఎన్టీ ఒకరు, మరో 2 కంపెనీలు ఉంటే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎల్ఎన్టీని బలవంతంగా అందులో నుంచి వెళ్ళగొట్టి ఈ కర్ణాటక వెంకటేశ్వరరావుని అందులోకి పార్ట్నర్గా చేర్చారు. అక్రమాలు చేసింది మీరు, పార్ట్నర్గా చేర్చిందే కాదు, వాళ్ళకి అనుమతులు కూడా ఇచ్చారు. ఆ రోజు మన్మోహన్ సింగ్ కార్యదర్శిగా ఉంటూ వెంటనే షేర్ల ట్రాన్స్ఫర్ ని I am to inform in the circumstances stated by Kakinada Seaports Limited, government after careful examination hereby approve the proposed transfer of shares of 2,05,50,975 equity shares of 10 rupees each by L&T Infrastructure Development Projects Limited in favor of Kakinada Infrastructure Holdings Private Limited. ఈ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క వాటాదారుడు ఎవరంటే కేవలం కేవీఆర్ కర్ణాటక వెంకటేశ్వరరావు మాత్రమే. అతన్ని తెచ్చింది మీరు, ఇచ్చింది మీరు, అదనంగా భూమి ఇచ్చింది మీరు, మాకంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగింది. నిజంగా కోర్టు ఇవాళ దీన్ని మరొకసారి చదివితే ఖచ్చితంగా మీకు చీవాట్లు పెట్టడం ఖాయం. ఇందులో మీరు మెన్షన్ చేసిందే చంద్రబాబు నాయుడు ఒక ప్రీ డిజైన్డ్ మైండ్ తోటి, ప్రీ డిటర్మిన్డ్ ఆలోచనతోటి మలేషియా కంపెనీ కట్టబెట్టాలనే టెండర్ పిలిచాడు, ఆయనకే కట్టబెట్టారు అని. వాస్తవానికి టెండర్ పిలిచింది విజయభాస్కర్ రెడ్డి గారు, కట్టబెట్టింది ఇంటర్నేషనల్ సీపోర్ట్స్ కి, అసలు మలేషియా సంస్థకి ఇవ్వనే లేదు. ఆ తర్వాత క్రమంలో మలేషియా సంస్థ కూడా అందులో వాటాదారుడుగా చేరాడు. మీ ఆరోపణలు మొదటి నుంచి చివరి పేజీ వరకు అందులో బోళ్ల బుల్లిరామయ్య గారి బంధువులకి వాళ్ళకి వాటాలు ఇచ్చారు అనేటువంటిది. బోళ్ల బుల్లిరామయ్య గారి కంపెనీ డే 1 బిడ్డింగ్ లో నుంచి కూడా అందులో భాగస్వామిగానే ఉంది. మరి రెండవది మినిమం గ్యారంటీ మొత్తాన్ని కేబినెట్ కమిటీ రద్దుపరిచింది అని కేబినెట్ సబ్ కమిటీ చాలా కేటగారికల్ గా చెప్పింది. వాళ్ళు పదే దాదాపు 20 విజ్ఞప్తులు ఇచ్చుకున్నారు, మాకు నష్టాలు వస్తున్నాయి, ఇది మినిమం గ్యారంటీ ఎత్తేయండి మీరు అనంటే రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ దాన్ని తోసిపుచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో మినిమం గ్యారంటీ ఎత్తేయం మేము, ఇదిగో మీరు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరాన్ని కట్టండి, మీకు 3 సంవత్సరాలు డిఫర్మెంట్ ఇస్తాం, వడ్డీతో సహా 3 సంవత్సరాల అనంతరం చెల్లించాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క నయా పైసా నష్టం లేకుండా తీసుకున్నటువంటి నిర్ణయం. ఇన్ని కార్యక్రమాల అనంతరం మీరు అతనికి భాగస్వామి ఇవ్వడం కాకుండా మినిమం గ్యారంటీ ఎత్తేశారు, అతనికి 20% షేర్ ఇస్తే చాలన్నారు, ఇంకా రకరకాల కన్సెషన్లు నడిపింది మీ హయాంలో మీరు నడిపి.
సక్రమంగా న్యాయబద్ధంగా భారతదేశంలో ఒక ఆదర్శంగా నిలిచేటట్టు ఆ రోజు పోర్టు ప్రక్రియని టెండర్ల ప్రక్రియను చేసినటువంటి చంద్రబాబును తప్పుపట్టే ప్రయత్నం చేశారు. అది పూర్తిగా అసత్యాలు. ఖచ్చితంగా ఈ నిజాలు కోర్టు తెలుసుకున్న రోజున కోర్టు చీవాట్లు పెట్టక తప్పదు. ఇవన్నింటి ఏంటంటే సిఎంపీలో జరిగినాయి. ఈ విషయాలన్నింటినీ కూడా రేపొద్దున మరింత లోతుగా మరిన్ని వివరాలతో కోర్టుకు అందివ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాకినాడ సీపోర్టుకు సంబంధించి టెండర్ పిలిచిన దగ్గర నుంచి నిన్న రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి కన్సెషన్స్ కానీ అడిషనల్ కన్సెషన్స్ కానీ SEZకు సంబంధించి కానీ దాదాపు 29 ఫైల్స్ అని మేము సిద్ధం చేశాం. అవన్నింటినీ కూడా మేము సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరు ఇందులో దోషులుగా తేల్తారో అనేటువంటిది రేపు భవిష్యత్తులో ప్రజలు తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఇది కోర్టుని దుర్వినియోగం చేయడమే, కోర్టుని తప్పుదోవ పట్టించడమే. ఇందులో మీ వాటాదారులు మీ భాగస్వాములకు మీరిచ్చినటువంటి అనుమతుల్ని మాపైకి రుద్దడం అనంటే మీకు వాటాలు తేడాలు వస్తే మీ పంపకాల్లో తేడాలు వస్తే మా మీదకు రుద్దే ప్రయత్నం చేస్తే దీన్ని ఎవరు హర్షించరు. నిజాలు తొందరలోనే తెలుసుకుంటారు. సెంటర్ ఫర్ మాల్ ప్రాక్టీసెస్ వీళ్ళ అజెండా ఏంటంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ కాదు, కామన్ మ్యానిపులేషన్ ప్రోగ్రామ్. ఎక్కడ ఏ టెండర్ని ఎట్లా మ్యానిపులేట్ చేయాలి అనేటువంటిదే ప్రతిరోజు సాయంత్రం వీళ్ళ సమావేశాలు జరుగుతాయి. ఆ రోజుకు సంబంధించినటువంటి కామన్ మ్యానిపులేషన్ ప్రోగ్రాంలో ఏ టెండర్లు ఏ ప్రాజెక్టులు లేకపోతే ఏ ల్యాండ్స్ ఏ అలాట్మెంట్లు అనేటువంటివే వీళ్ళ అజెండాలో ఉన్నటువంటి సిఎంపి. ఆ సెంటర్ ఫర్ మాల్ ప్రాక్టీస్ ని చూడనటువంటి IAS కానీ IPS కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఉంటారని నేను అనుకోను. అదే ఆ ఒకే బిల్డింగ్ లో ఉంటున్నటువంటి వ్యక్తిని మాకంటగట్టే ప్రయత్నం చేస్తే నిజంగా ఆ బిల్డింగ్ విజువల్స్ కూడా మీరు చూపిస్తే ప్రజలకు అర్థమవుతుంది ఎవరు ఎక్కడ ఉంటున్నారు, ఎవరు బినామీలు అనేటువంటిది. బినామీలకి ఆధారాలు ఉంటాయా లేవా అనేటువంటిది కాదు, చాలా స్పష్ట పూర్తి వివరాలను అందించాం మేము. డెఫినెట్ గా దాన్ని ఎందుకు వేయలేదు అనేటువంటిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, నేను కాదు చెప్పాల్సింది. మేము ఎప్పుడు ఏం చేయాలనేది మేము చేస్తాం కానీ అసలు కేవీపీ మీరు ఎందుకు వేయలేదు అనేటువంటిది ఆయన చెప్పాలి, లేక కాంగ్రెస్ పార్టీ చెప్పాలి, లేక కేవీపీని ఇంతవరకు విచారణకి ఒక సిఎంపీని నడిపినటువంటి వ్యక్తి, రాష్ట్రాన్ని చక్రం తిప్పినటువంటి వ్యక్తిని ఇంతవరకు కనీసం విచారణకు ఎందుకు పిలవడం లేదనేది CBI చెప్పాలి.